టీవీ4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రెండో రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. 5 బిల్లులు ప్రవేశపెట్టిన ఏపీ సర్కార్. జలవనరుల శాఖపై అసెంబ్లీలోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఆర్థిక సమస్యలు, సవాళ్లు ఉన్న నదుల అనుసంధాన ప్రాజెక్టులపై ముందుకు పోతామన్న సీఎం. ఉపసభాపతి పదవికి రఘురామకృష్ణరాజు నామినేషన్ దాఖలు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఉపసభాపతి పదవికి రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం. కావాలనే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోంది. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై మండిపడ్డ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. అనంతరం ప్రభుత్వం సభలో 5 బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు 2024, ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లు 2024, ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ బిల్లు 2024, ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ బిల్లు 2024, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు 2024 తదితర బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అనంతరం బడ్జెట్పై చర్చ జరగనుంది. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్రంలో కొత్త సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నదుల అనుసంధానం ద్వారా వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటితో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం పూర్తి చేసి లక్షల ఎకరాల సాగునీటి అవసరాలు తీర్చామని సీఎం అన్నారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా నదుల అనుసంధాన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తే ఆలోచనలో ఉన్నట్లు సీఎం చెప్పారు. ఇందులో భాగంగానే గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంపై దృష్టి పెట్టినట్లు సీఎం తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే గోదావరి జలాలను రాయలసీమకు తీసుకువెళ్లేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఇప్పుడు ఆ ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా సీఎం సూచనల మేరకు ఇరిగేషన్ అధికారులు గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి ముందు ఉంచారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంపై వివిధ ప్రతిపాదనలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. గోదావరి నీటిని పోలవరం నుంచి కృష్ణా నదికి, అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు, అక్కడి నుంచి బనకచెర్లకు తరలించే ప్రాజెక్టు ప్రతిపాదనలపై చర్చించారు. రెండో ప్రతిపాదన కింద పోలవరం నుంచి కృష్ణానదికి, అక్కడి నుంచి బొల్లాపల్లికి, అక్కడి నుంచి సోమశిల ప్రాజెక్టుకు నీటిని తరలించే ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి చర్చించారు. ఎక్కువ మొత్తంలో గోదావరి నీటిని తీసుకునేందుకు పోలవరం కూడి కాలువ సామర్థ్యం పెంచడం కోసం విస్తరణ చేపట్టాలా, లేక కాలువకు సమాంతరంగా మరో కాలువ తవ్వాలా అనే అంశంపైన చర్చించారు. రెండు ప్రతిపాదనల్లో దేని ద్వారా అయితే సత్వర ఫలితాలు వస్తాయి, దేనికి తక్కువ ఖర్చు అవుతుందనే అంశాలపైన అధికారులు ప్రాథమిక వివరాలు తెలిపారు. 3 నదుల అనుసంధానంతో పాటు పోలవరం కాలువ సామర్థ్యం పెంపుపై మరింత కసరత్తు చేయాలని సీఎం సూచించారు. ఆర్థికంగా ఇదొక పెద్ద సవాలైన రైతాంగ అవసరాలను, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు చేపట్టాలనే ఆలోచనలో తాను ఉన్నట్లు సీఎం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి పదవికి ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు పేరును ప్రతిపాదిస్తూ బుధవారం 3 నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉపసభాపతి పదవికి వీరి పేరు ఖరారు కావడంతో ఎన్డీఏ కూటమి 3 పార్టీలకు చెందిన పలువురు మంత్రుల నేతృత్వంలో శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవరకు ఆయన తరఫున నామినేషన్ పత్రాలను అందజేశారు. శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు పేరుని ప్రతిపాదిస్తూ ఎన్డీఏ కూటమిలోని 3 పార్టీల తరఫున 3 నామినేషన్లను దాఖలు చేయడం జరిగింది. టీడీపీ తరఫున రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, జనసేన తరఫున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ తరఫున పెన్మత్స విష్ణుకుమార్ రాజు వేరువేరుగా సంతకాలు పెట్టి ఉపసభాపతి పదవికి ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు పేరును ప్రతిపాదిస్తూ 3 సెట్ల నామినేషన్లను దాఖలు చేయడం జరిగింది. ఉపసభాపతి పదవికి నేటి ఉదయం జారీ చేసిన నోటిఫికేషన్లో నేటి ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలనే నిబంధనల మేరకు సాయంత్రం 4:30 సమయంలో ఈ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది. నేటి సాయంత్రం 5 గంటలకల్లా నామినేషన్లు దాఖలు చేసే గడువు ముగియడంతో మరెవరూ ఏ పదవికి నామినేషన్ దాఖలు పరచకపోవడంతో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఉపసభాపతి పదవికి కనుమూరు రఘురామకృష్ణరాజును ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, గాజువాక శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ అక్రమాలు, వైఫల్యాలు, మోసాలపై ప్రశ్నించే స్వరం వినిపించకూడదనే దురాలోచనతో సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ అక్రమంగా నిర్బంధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ రాజకీయంగా ఆయన్ను వ్యతిరేకించేవారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా ఎవరిని అరెస్ట్ చేయడం లేదన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో 680 మందిపై సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు. 147 మందిపై కేసులు పెట్టి 49 మందిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు మోసాలను సోషల్ మీడియా వేదికగా నేను పోస్ట్ చేస్తాను. వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా ఇదే పోస్టు పెట్టాలని పిలుపునిస్తున్నా. ఎంతమందిపై కేసులు పెడతారో చూద్దాం. ఆ కేసులేవో నాతోనే మొదలు పెట్టండి ఛాలెంజ్ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. సూపర్ 6 హామీలు అమలు చేయాలని ఉద్యమం లేకనే బడ్జెట్లో ఆ స్థాయి కేటాయింపులు చేయలేదని విమర్శించారు. ఇదిగో నీ మోసం, ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని. ఇదిగో నీ సూపర్ 6. దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది 74,000 కోట్లు. నువ్వు చేసినది మోసం కాదా? నువ్వు చెప్పినది అబద్ధం కాదా? నీ మీద 420 కేసు పెట్టకూడదా? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను. నా ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్లు పెడతా ఉన్నారు, పెట్టబోతున్నారు. మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు, నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తా ఉన్నాను. ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్నిట్లోనూ పెట్టండి. ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం. అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా. ఏమయ్యా నువ్వు చెప్పలేదా ఇవన్నీ? నీ మేనిఫెస్టోలో ఇవన్నీ లేవా? నీ బడ్జెట్ ఇది కాదా? నీ బడ్జెట్లో కేటాయింపులు, వీటికి సంబంధించిన కేటాయింపులు ఇవి ఉండాల్సింది కాదా?
మరి ఎందుకు కేటాయింపులు చేయలేదు? చేసినందుకు, చేయనందుకు, మోసం చేసినందుకు, అబద్ధాలు చెప్పినందుకు నీ మీద 420 కేసు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా ట్వీట్ చేయబోతున్నాం. సీఎం చంద్రబాబును ఆర్చ్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. రవిశంకర్కు సీఎం చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. శాసనసభలో వ్యవసాయ శాఖ బడ్జెట్ను మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని ఆయన సభలో పేర్కొన్నారు. రానున్న కాలంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కు చట్టం 2024 రైతు బృందాలకు డ్రోన్లు సరఫరా, రైతులకు వ్యక్తిగత పనిముట్లు, రాయితీపై విత్తన సరఫరా, బంజర భూముల్ని సాగులోకి తీసుకురావడం, అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పంటల బీమా, వడ్డీ లేని రుణాలు వంటి పథకాలు అమలు చేయబోతున్నాం. 2024-25లో వ్యవసాయ శాఖలోని రైతు సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాం. 2024-25 4.5 లక్షల మట్టి నమూనాలు విశ్లేషణకు 18.35 కోట్ల లక్ష్యంగా ఇప్పటి వరకు 4.15 లక్షల నమూనాలు సేకరించాం. 1.21 లక్షల నమూనాలు విశ్లేషించి 79,000 మట్టి నమూనాలకు ఎస్హెచ్సి జారీ చేశాం. ఎస్హెచ్సి కార్డుల ఆధారంగా రైతులకు అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలు, విత్తనాలు పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తుంది. ఎస్హెచ్జి జారీ కోసం 2024-25 సంవత్సరంలో వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద 38.88 కోట్లు ప్రతిపాదించబడింది. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్, సంకీర్ణ ప్రభుత్వం సూపర్ 6 కార్యక్రమం కింద రైతులకి అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకంలో సంవత్సరానికి 20,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది. పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 ప్రయోజనంతో కలిపి రాష్ట్రంలో భూమి లేని సాగుదారులందరికీ ఆర్థిక సహాయం సంవత్సరానికి 20,000 చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపుల నుంచి అందించబడుతుంది. ఈ పథకం అమలుకు 4,500 కోట్లు ప్రతిపాదించామని చెప్పి తెలియజేస్తున్నాను. రైతు సేవా కేంద్ర ప్రతి మంగళవారం, బుధవారం 2 రోజులు వ్యవసాయం అనుబంధ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు పొలం బాట పడతారు. రైతులకు అధునాతిక వ్యవసాయ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని చేరువ చేయడం, వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలపై అవగాహన కల్పించడం, క్షేత్ర సమస్యలు తక్షణ పరిష్కారం చూపడం, ఎక్కువ నికర ఆదాయం దిశగా రైతుల్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్లో 4 నెలలు, రబీ కాలంలో 4 నెలలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో పంటలు పండించడం అనగా వ్యవసాయంలో డ్రోన్లు మరియు వాటి ఉపయోగాలు, సాంకేతిక అప్లికేషన్స్, సిఎల్ఎస్ఎన్, పిడిఎస్ఎస్, క్రాప్ లైఫ్ సిస్టమ్ అండ్ పెస్ట్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్, ఎన్పిఎస్ఎస్, నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టంపై అవగాహన ఈ ప్రోగ్రాంలో కల్పిస్తున్నాం. అంతేకాకుండా వ్యవసాయ శాఖ ద్వారా రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి జిఏపి, పొలంబడి, భూసార పరీక్ష, రాయితీపై విత్తనాల సరఫరా, గ్రామ స్థాయిలో విత్తనోత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం వంటి శాస్త్రీయ అంశాలపై ఈ చర్చిస్తున్నాం. క్షేత్రస్థాయి సందర్శనల సమయంలో పంటలకు సంబంధించినటువంటి సమస్యలను విశ్లేషించి శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సాధ్యమైన పరిష్కారాలను
అందించడంతో పాటు గ్రామ సభలో రైతు సమస్యలపై చర్చించి తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. 2024-25 సంవత్సరంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం అమలు కోసం 11.31 కోట్లు ఆర్కేవీవై పథకం నుంచి బడ్జెట్కి కేటాయించడం జరిగింది. సమీకృత రైతు సమాచార కేంద్రం రైతులు నేరుగా తన సమస్యలను సందేహాలను టోల్ ఫ్రీ నంబర్ 155251 ద్వారా ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు. ఇప్పటి వరకు 9.52 లక్షల కాల్స్ ద్వారా వచ్చిన సందేహాల్ని నివృత్తి చేశాం. పాడి పంటలు స్టూడియో 2.8 లక్షల మంది సబ్స్క్రైబర్స్తో పాడి పంటలు యూట్యూబ్ ఛానల్ని వివిధ పంటలు సాగు పద్ధతులు తెగుళ్లు నివారణపై శాస్త్రవేత్తలు సమయానుకూలంగా సలహాలతో కూడినటువంటి వీడియోలను రైతులకు పాడి పంటలు స్టూడియో ద్వారా అందించడం జరుగుతుంది. రైతు సేవా కేంద్రాల ద్వారా 54,738 సంధాదారులైనటువంటి రైతులకి ఈ మాసపత్రిక అందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కుల చట్టం 2024 అర్హత కలిగిన కౌలుదారుల గుర్తింపులో సంస్కరణలో ప్రవేశపెట్టేందుకు ఎటువంటి అవాంతరాలు లేకుండా వాటికి పంట రుణాలు అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి అర్హులైన కౌలు రైతులందరికీ కౌలుదారు గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు 2024 కొత్త సాగుదారుల హక్కుల చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చట్టాన్ని ఖరారు చేయడానికి కౌలు రైతులు, భూ యజమానులు మరియు సంబంధిత అధికారుల నుండి అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల్లో 7 ప్రాంతీయ సమావేశాలు నిర్వహించాలని ప్రణాళిక వేసింది. అక్టోబర్లో 7 మొదలుకొని ఇప్పటి వరకు 5 సమావేశాలు జరిగాయి. మిగతా 2 ప్రాంతాల్లో సమావేశాలు త్వరలో నిర్వహిస్తాం. వడ్డీ లేని రుణాలు మరియు పావలా వడ్డీ రుణాలు 3 లక్షల వరకు పంట రుణాలు పొంది నిర్ణీత వ్యవధి అనగా 1 సంవత్సరంలో తిరిగి చెల్లించే అర్హులైన రైతులందరికీ 2024-25 నుండి వడ్డీ లేని రుణాలు మరియు పావలా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ అందించాలని ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయించింది. వడ్డీ రాయితీ నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది. చిన్న సన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకి ఆర్థిక భారాన్ని తగ్గించడం, రైతులను అప్పుల ఊబిలో పడకుండా కాపాడడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. 3 లక్షల వరకు పంట రుణం తీసుకొని సంవత్సరంలోగా చెల్లించిన రైతులకి వడ్డీ లేని రుణాలు పథకం కింద 1 లక్ష వరకు పంట రుణం మొత్తంపై 4% వడ్డీ రాయితీ ఉంటుంది. పావలా వడ్డీ రుణాల పథకం కింద 1 లక్ష నుంచి 3 లక్షల వరకు పంట రుణం మొత్తంపై 1% వడ్డీ రాయితీ అందజేస్తుంది. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని అధికారంలోకి వచ్చి రెండో వైపు కొత్త సీసాలో పాతసారా మాదిరి గత ప్రభుత్వాలు ఆర్థిక విధానాలను కొనసాగించడం అంటే ఏపీ అనే పడవ మునిగిపోవడానికి సిద్ధంగా ఉంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు హెచ్చరించారు. రాజకీయ పథకాల ఖర్చు కోసం లేని ఆదాయాన్ని చూపడమేనా పునర్నిర్మాణం అని ప్రశ్నించారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ సి కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నేతి మహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ మార్పు అంటే పొయ్యిలో నుంచి సలసల కాగే నూనెలో పడేయడమేనా అన్నారు. ఆంధ్ర జాతి ఆత్మఘోష ఇప్పట్లో తీరేలా లేదు అన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వ ఆర్థిక విధానాలు చూస్తుంటే పరిస్థితి అర్థమవుతుందన్నారు. తీవ్ర అప్పులతో ఆర్థికంగా దివాలా అంచనా ఉందని, శ్వేతపత్రం వదిలిన ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ దివాలా తీయబోతోందని తెలిసి కూడా అంతకు మించిన అరాచక ఆర్థిక విధానంతో ముందుకెళ్లడంపై నేతి మహేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేస్తారని నమ్మి గెలిపించిన ప్రజలను మోసం చేయకుండా చక్కటి ఆర్థిక విధానాలతో ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద, అలాగే ఈ ప్రభుత్వం మొదట్లో జూలైలో వీళ్ళు రిలీజ్ చేసిన శ్వేతపత్రం మీద. సో ఈ శ్వేతపత్రంలో ఏం చెప్పారు, ఈ శ్వేతపత్రంలో చెప్పిన దాని ప్రకారం ఆర్థిక విధానంలో మార్పు చేసుకున్నారా లేదా
కొత్త సీసాలో పాత సారా పోసి కొద్దిగా మార్పులు చేసి బడ్జెట్ తయారు చేశారనేది ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాట్లాడదలుచుకున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది మన ఆత్మ ఘోషిస్తానే ఉంది. విభజన సమయం నుంచి విభజనకు అన్యాయం జరిగింది. ఆ రోజు మనం ఆస్తులు వదిలేసుకున్నాం, అప్పులు నెత్తిన పెట్టుకున్నాం, ఆదాయం వదిలేసుకున్నాం. సో మనకు రావాల్సిన హోదా అన్నీ కూడా గాలికి గెలిచిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ప్రయాణం మొదలు పెడితే మనం మండు టెండర్లో ఉన్నాం అనుకోవాలి. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో మండు టెండర్లను కాస్త 2014 నుంచి 19 వరకు అభివృద్ధికి నిధులు పెట్టాల్సిన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక విధానం, ఫిస్కల్ పాలసీ డెవలప్మెంట్కి ఉండాల్సిన పరిస్థితుల్లో ఆ టైం కూడా ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధికి నిధులు పెట్టలేదనేది మీరు ఇచ్చిన శ్వేతపత్రంలోనే కనపడతా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మేము కలిపి పెట్టిన అభివృద్ధికి నిధులు 3,211 అనేది మీరు ఇచ్చిన శ్వేతపత్రంలోనే ఉంది. కాబట్టి 8 లక్షల కోట్ల అప్పు అంటే వైసీపీ ప్రభుత్వం వరకు, దాంట్లో 3,211 ఆదాయం సమకూర్చే కార్యక్రమాలు, ముఖ్యంగా కోస్టల్ కారిడార్ కానీ లేదా ఏదన్నా ఆదాయం సమకూర్చే ఏదైతే వాటికి పెట్టలేని పరిస్థితి ఉందంటే ఆర్థిక అరాచకం అనుకోవాలి. అది 2014 నుంచి 19 వరకే స్టార్ట్ అయింది. అంటే అప్పుడు మనం పెనంలో ఉన్నాం, అంటే మండు టెండర్ల నుంచి తీసుకొచ్చి పెనంలో పడేసిన పరిస్థితి. ఎప్పుడైతే ఆ పరిస్థితి నుంచి జగన్ రెడ్డి నేను మార్పు చేస్తానని, ఒక కొత్త మార్పు చూపిస్తానని ఆ రోజు వచ్చిన పరిస్థితి, అక్కడి నుంచి పెనంలో నుంచి తీసుకెళ్ళి పొయ్యిలో పడేసిన పరిస్థితి జగన్ రెడ్డి ఆర్థిక విధానం. అంటే ఆల్మోస్ట్ 9,27,000 కోట్ల అప్పు మొత్తం కలిపి చేరిందంటే, అంతకుముందు 3 లక్షల కోట్లు వేసిన 6 లక్షల కోట్ల అప్పు తెచ్చి ₹1 అభివృద్ధికి పెట్టకుండా దుబారా ఖర్చులు, రంగులు తీయటం, కార్పొరేషన్ల ద్వారా తేవటం, ఫండ్ డైవర్ట్ చేయటం, ఇవన్నీ చాలా చేశారని మీరే రాశారు దీంట్లో. ఇది 2019 నుంచి 24 వరకు మీరే ఇచ్చిన డేటా. మళ్ళీ మీరే ఇచ్చిన డేటా ప్రకారం ఇంత అరాచకం ఉందనేది మాట్లాడిన దాంట్లో ఇక్కడ నేను మీకే కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పదలుచుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మీరే డెట్ వచ్చేసి 9,74,000 కోట్ల డెట్ ఉంది. దీంట్లో పెండింగ్ బిల్లులు 1,35,000 కోట్లు ఉన్నాయి అని మీరే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీ ప్రభుత్వం చూస్తే నేను చెప్పదలుచుకుంది, ఇంతటి అరాచకం ఉన్న ఆ ప్రభుత్వాన్ని ఓడించారు ప్రజలు. మీరు అభివృద్ధి చేస్తారని చంద్రబాబు నాయుడు గారి ఖ్యాతిని, ఆయన ప్రఖ్యాతి ఏదైతే ఉందో దాన్ని ముందు పెట్టుకొని, ఎందుకంటే బాబు గారు అభివృద్ధి చేస్తారు, 2004 వరకు అభివృద్ధి చేశారనే స్లోగన్తో ప్రజల ముందుకు వెళ్ళి గెలిచిన తర్వాత మీ ఆర్థిక విధానం అభివృద్ధిని చేస్తూ, ఆదాయం పెంచుతూ, అప్పులు తగ్గించే విధంగా ఉంటుందన్నది ప్రతి పౌరుడు కూడా ఆంధ్రప్రదేశ్లో భావిస్తాడు. బట్ మీరు ఏం చేశారంటే ఇక్కడ చూస్తే గత ప్రభుత్వం బడ్జెట్లోనే 23-24లో 73,000 కోట్ల అప్పు పెడితే, జనరల్గా మనకి FRBM పర్మిట్ ప్రకారం 50,000 కోట్ల లోపే ఉండేదాన్ని, 73,000 కోట్లు పెడితేనే ఆర్థిక అరాచకం అని మాట్లాడిన మనం మీ బడ్జెట్లో ఏకంగా 93,000 కోట్లు పెట్టారు. అంటే ఇంకొక 26,000 కోట్లు పెట్టి అప్పులు పోనీ 93,000 కోట్లే ఉన్నా అభివృద్ధికి, కోస్టల్ కారిడార్కి లేదా ఏదైనా డెవలప్మెంట్ సంబంధించిన దానికో లేదా కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు ఆదాయం సమకూర్చే వీటికి సగం అన్నా పెడతారనుకున్నాం. వాటిల్లో కూడా వాళ్ళు పెట్టింది 1,169 crores ఇండస్ట్రీ డెవలప్మెంట్కి. అంటే మొత్తం 93,000 కోట్లు కూడా మీరు పెట్టిందంతా కూడా పథకాలు వీటి మీద పెట్టారు, రాజకీయ పథకాలు, మీరు చెప్పుకున్న హామీలు ఇచ్చిన వాటి మీద పెట్టిన పరిస్థితి. అంటే అరాచకానికి పరాకాష్ట అని చెప్పాలని చెప్పదలుచుకుంది. అంటే పెనం నుంచి పొయ్యి నుంచి ఇప్పుడు సలసలగాగే నూనెలోకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని పడేసిన పరిస్థితి. కాబట్టి దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర డిప్యూటీ సీఎం, రాష్ట్ర క్యాబినెట్ మొత్తం సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే 11 మంది ఎంపీలు గెలిచిన, ఎమ్మెల్యేలు గెలిచిన వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడే పరిస్థితి. దీన్ని డైవర్ట్ చేయడానికి సోషల్ మీడియా కేసులు హవాలా లేదా వీటన్నిటి మీద కూడా హడావుడి చేస్తున్న పరిస్థితి. అదే చార్ట్ అకౌంటెంట్గా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, వీటన్నిటికి సమాధానం చెప్పండి. మీరేం చెప్పారు బడ్జెట్లో, మీరేం చేస్తున్నారు? ఇక్కడ ఇంకా దారుణమైన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే
గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏది చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకునే వాళ్ళు, అంటే మేము ఎలాగూ అభివృద్ధి చేయం, మేము ఎలాగ వెళ్తామనే విధానంతో వాళ్ళు వెళ్ళారు. కాబట్టి అంటే వాళ్ళకి ఆ వేలో వాళ్ళు వెళ్ళింది. బట్ వీళ్ళు మేము అభివృద్ధి చేస్తాం, మేము అభివృద్ధి చేస్తున్నాం, పునర్నిర్మాణం చేస్తున్నాం, ఇవన్నీ ఒక సైడ్ జనాలు చెప్తా, రెండో సైడ్ వాళ్ళకు మించి దారుణంగా మీరు మోసం చేసే కార్యక్రమాలు ఇక్కడ చూస్తే. సో మీరు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండో రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. 5 బిల్లులు ప్రవేశపెట్టిన ఏపీ సర్కార్. జలవనరుల శాఖపై అసెంబ్లీలోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఆర్థిక సమస్యలు, సవాళ్లు ఉన్న నదుల అనుసంధాన ప్రాజెక్టులపై ముందుకు పోతామన్న సీఎం. ఉపసభాపతి పదవికి రఘురామకృష్ణరాజు నామినేషన్ దాఖలు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఉపసభాపతి పదవికి రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం. కావాలనే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోంది. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై మండిపడ్డ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.